అంటే ఇది తినవచ్చు, అది తినవచ్చు, ఇలా తిరగవచ్చు, ఇలా నడచవచ్చు, ఇలా నడిచినా పర్వాలేదు, అలా తిరిగినా పర్వాలేదని ఆ హృదయము ఆ విధంగా ఏం చేస్తుందంటే ఈ బాడీని అంతటిని నాశనం చేస్తుంది ఆ హృదయం. ఇంతలా బాడీని, ఇంత శక్తి కలిగిన బాడీని ఏం చేస్తుందంటే ఆ హృదయం ఏం చేస్తుంది? అగ్నిగుణంలోకి తీసుకుపోతుందని, అగ్నిగుణంలోకి తీసుకొని పోతుందని. ఎందుకంటే మోసకరమైన హృదయము మనకు ఉండకూడదు. దేవుని హృదయము కలిగిన వారమై మనం ఉండాలి. దేవుని హృదయము కలిగిన వారమై ఉండి ఆయన ఎప్పుడైతే మనము అంగీకరించి ఆయన మాట ప్రకారంగా ఆయన అడుగు చాడలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నువ్వు ఆయనకు బిడ్డలవుతావు. ఆయనకు బిడ్డలవడానికి నీకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఆయన బిడ్డలైతే నీకు, ఆయన బిడ్డలైతే ఆయన ఉన్న చోట నువ్వు ఉంటావు. లేకపోతే అపవాదికి నువ్వు బిడ్డలైతే ఎక్కడ ఉంటావు? అపవాది ఉన్న చోట నువ్వు ఉంటావు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని హృదయము లాంటి హృదయము మనకు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఆయనలో చేతుల్లో కానీ, ఆయన కాళ్ళ నడకలో కానీ, ఆయన తలపులో కానీ, ఆయన చూపులో కానీ ఎక్కడ పాపము లేకుండా ఈ లోకంలోనే జీవించాడు. మరి మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. ఇది లోకమయ్యా, ప్రభుకేం తెలుసులే, ఇది లోకం కాబట్టి లోకంతో పాటు మేము పోవాలంటే కుదరదు.